సమయంలో ఎవరైనా క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు? ఎందుకంటే నెక్స్ట్ వీక్ మీకు నార్మల్ రిపోర్ట్స్ రాబోతుంది. గర్భసంచి క్యాన్సర్. నడవలేవా తల్లి? నడుస్తావా? నడుస్తా. నామములో ఈ క్యాన్సర్ ఈ శరీరాలను డామినేట్ చేయొద్దు. ఇక బయటికి వెళ్ళిపోయిక నేను అధికారాన్ని తీసుకుంటున్నాను. రైట్ నా పెళ్ళగించుటకును, విరగొట్టుటకును, కట్టుటకును, నాటుటకును, పడద్రోయుటకును, నశింపజేయుటకును. I take authority against every sickness. Cancer, come out. Touch. ఈ బాడీస్ కంప్లీట్ యాక్టివ్ అయిపోవాలా? వీళ్ళు 5 పరిగెత్తాలా? బాడీ ఫ్రీ అయిపోవాలా? నార్మల్ రిపోర్ట్స్, నార్మల్ రిపోర్ట్స్, నార్మల్ రిపోర్ట్స్, నార్మల్ రిపోర్ట్స్, నార్మల్ రిపోర్ట్స్, నార్మల్ రిపోర్ట్స్, నార్మల్. ఆమెన్, ఆమెన్, ఆమెన్. లేకండి. వందనాలు మమ్మీకి డాడీకి వందనాలు. మాది నిర్మల్ జిల్లా. మా భార్యకు 2023లో క్యాన్సర్ వచ్చింది. బగ్గ దింపిన, ఎక్కడ మస్తు దింపిన బతకదన్నారు. వీడికి తీసుకొచ్చినాం. ఇక మార్చి 18 నాడు విడుదల పొందింది. ఆమెను వీల్ చైర్లో తీసుకొచ్చిన తర్వాత మంచి విడుదల పొందింది. 3 రోజులు ఉన్నాం, స్వస్థత పొందింది, ఇప్పుడు బాగా అయింది. అట్లనే ఇంకో సాక్ష్యం ఏంటంటే, నేను మందు మానేసిన. 20 సంవత్సరాలు దాగి నుంచి మందు కూడా మానేసిన. తర్వాత మళ్ళా ఒక కిరాణా షాప్ పెట్టుకున్నాం. దేవుని కృప వల్ల 1 లక్ష రూపాయల మేకలు కొనుక్కున్నా. నాకు చేతి నిండా పని కృప దయచేసిండు. మా భార్య వచ్చింది, ఒకసారి చూడండి ఆ ఫోటో. ఇప్పుడు ఆమెనే ఆ ఫోటోనే. ఈ లైవ్ తోటే మేము ఎక్కువ బలపడుతున్నాము. పొద్దున సాయంత్రము వాగ్దానం. మా అమ్మాయికి కూడా గర్భఫలం ఇచ్చింది. అమ్మకు దగ్గర దొలకొస్తే మంచి మనమరాలు పుట్టింది. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి తాగుతుండేవారండి? నేను 1999 నుంచి తాగి 2023 ఇడిసబెట్టేసిన. 23లో ఇడిసబెట్టిన. ఈ కార్యక్రమం, ఈ సేవ ద్వారా, ఈ వర్తమానాలు విని. అవునండి. దేవుడు ఎంతో మేలు చేసిండు. ఈ బెల్లంపల్లి లేకుంటే మా జీవితం లేదు. నాకు మా ఇంటికి వస్తారు ఈమె సాక్ష్యానికి, బెల్లంపల్లి తీసుకపో మమ్మల్ని అని. ఈమె మాకు దేవుడు ఇచ్చిన గిఫ్ట్ నాకు ఇప్పుడు. ఆమేన్. నా యేసయ్య ఇచ్చిండు. నేను ఎన్నో కష్టాలు పడ్డా, అంతకు 2 అంతలు ఇచ్చిండు నాకు. చూశారు కదా, బెల్లంపల్లి లేకపోతే మాకు జీవితమే లేదని. లేదు, అస్సలు లేదు. ఆయన చెప్తున్నారు, ఎవరు చెప్పించట్లేదు. అది నిజమే. ఆమె ఫేర్ అయిపోయిన తర్వాత ఈమె లేవలేకపోతే సంకలలో చేతులు వేసుకుని, అక్కడే సంకలలో చేతులేసి లేపిన. అలా ఉండే ఈమె. ఒకసారి గట్టికి చప్పట్లు కొడితే స్తోత్రం చెప్తారా?